నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇండియాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. దీంతో చాలా మంది మనం చూసుకుంటే మ్యాచ్లు జరుగుతూ ఉన్నప్పుడు బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం నిషేధించినా సరే బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బెట్టింగ్ లో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో నష్టపోయి అప్పులు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ యొక్క బెట్టింగ్ యాప్లు గాని బెట్టింగ్ కు సంబంధించి మనం చూసుకుంటే చాలా మంది జీవితాలను నాశనం చేస్తూ ఉంది. దయచేసి బెట్టింగ్ ఆడేవారు ప్రస్తుతం మొదట్లో పెట్టినప్పుడు కొద్దిగా డబ్బు రావచ్చు, కానీ అదే గాని మనకు వ్యసనం అయితే కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న. తాజాగా మనం చూసుకుంటే బెట్టింగులకు బానిసై ఒక భర్త 1.5 కోటి అప్పు చేయడం జరిగింది. దీంతో ఆయన యొక్క భార్య మనం చూసుకుంటే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు రంజిత గారికి మనం చూసుకుంటే 2020వ సంవత్సరంలో వివాహం జరిగింది. అలాగే బెట్టింగులకు బానిసైన దర్శన్ బాబు 1.5 కోటి అప్పులు చేయడం జరిగింది. అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడంతో ఆస్తులన్నీ అమ్మి 66 లక్షల రూపాయల అప్పు తీర్చాడు. ఇంకొక 84 లక్షల రూపాయల అప్పు తీర్చలేక తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దీంతో అప్పుల వాళ్ళు భార్య రంజిత గారిని మాటిమాటికి నిలదీయడంతో అయితే మనస్తాపానికి గురైన ఆ యొక్క మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ యొక్క బెట్టింగ్ల వల్ల మనం చూసుకుంటే మరొక ప్రాణమైతే పోయింది. డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పి అత్యాశకు పోయి అప్పులు చేసి మరి జూదమైతే ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఇండియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఆ యొక్క మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయండి, కానీ బెట్టింగులు పెట్టి ఇలా జీవితాలు నాశనం చేసుకొని అమాయకుల ప్రాణాలు తీయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే ఎక్కడైనా గాని బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉందని మీకు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి. ఈ యొక్క బెట్టింగ్ వ్యవస్థ వల్ల మనం చూసుకుంటే అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.